ఈ పిల్లడికి ఒక్కడికే అర్థమైంది కరెక్ట్గా గేమ్. ఎవరిని ట్రస్ట్ చేయాలి, అందులో రీతుని ఇవ్వాలి. సుమన్ శెట్టి గారు కెప్టెన్. ఆయన నెత్తిన పెట్టుకొని కెప్టెన్ చేశారు. ఆయన బాగా ఆడుతున్నారు, కాదనట్లేదు. ఇన్నోసెంట్ కాదనట్లేదు. ఆయన పడుకొని ఆయన కెప్టెన్ అయి ఉండి పాపం గౌరవ్ వస్తే పక్కన వాళ్ళని చూపిస్తున్నాడు. ఆయన పడుకున్నాడు పక్కన, అబ్బాయి సాయి పడుకున్నాడు, ఇటు డెమాన్ పవన్ పడుకున్నాడు. ఇది గేమ్. ఇంత ఇంత సిన్సియర్గా ఆడుతున్నారండి. ఇట్లాంటి తుప్పాస్ గేమ్లన్నీ పెట్టారు. చెప్పు అతుక్కుందా, చెప్పు గోడ కతుక్కుందా, ఇది గేమ్. ఏం డిజైన్ చేయాలో కూడా తెలియట్లేదు. ఇది బురదలో పడి దూరలేదు ఇంకో గేమ్ అండి. అసలు ఏ డిజైన్ చేయాలో కూడా తెలియట్లేదు. ఆ పిల్లలు అలా మట్టిలో పడి దొరలి వీళ్ళు ఇచ్చే డబ్బులకి పిచ్చోళ్ళలాగా ఆడుతున్నారు. అసలు ఒక ఎక్సైట్మెంట్ కానీ ఒక ఇంట్రెస్ట్ కానీ ఏ మాత్రం. ఈ బాత్రూమ్ క్లీనింగ్ ఇష్యూలో మీరు చెప్పండి, అసలు ఏమన్నా ఉందా అక్కడ రీజను? ఎవరిది తప్పండి ఈ ముగ్గురులో? ఇప్పుడు తనుజ ఎందుకు దూరిందా మధ్యలో? ఇప్పుడు సంజన ఉన్ను అమ్మాయి దివ్య పోట్లాడుకుంటున్నారు. దివ్యాది డ్యూటీ. ఇప్పుడు సంజన ఉన్ను అదేంటి ఈ అమ్మాయి ఎవరు, తనుజ ఉన్ను దివ్య ఒక పార్టీ. ఇప్పుడు అక్క చెల్లెళ్ళ గ్రూప్ అనమాట. ఇప్పుడు అది తయారైంది. నాన్నగారిని పంపించేశారు. ఇప్పుడు ఈమె తయారైంది. వీళ్ళిద్దరు తయారయ్యారనమాట. నోట్లో నీళ్ళు పోసుకొని ఉమ్మడం ఒక గేమ్. దాన్ని డిజైన్ చేశారు మళ్ళీ బిగ్ బాస్. ఈ డిజైనర్ ఎవరో మొక్కాలండి. నోట్లో నీళ్లు పోసుకొని ఎంత దూరం వస్తాడో అది గేమ్ అంట. దీనికి కెప్టెన్సీ కంటెండర్కి అర్హులు దీంట్లో గెలిచిన వాళ్ళు. ఇలా ఉన్నాయి గేమ్స్. అసలు నాకు రివ్యూ చెప్పాలని కూడా అనిపించట్లేదు. అందుకే ఇలా ఇలా ట్రై చేస్తున్నాను ఇవాళ. ఎంత ఎంత సొంపుగా సాంప్రదాయాన్ని శుద్ధిని సూక్త పూసని అన్నట్టు చెప్తుంది చూడండి తనుజ. అమ్మమ్మమ్మమ్మ ఏం యాక్టర్ రా నాయన బాబోయ్. చూడండి అసలు కంటెంట్ కళాకారిని, అమ్మ కంటెంట్ కళాకారిని రా అని అంటున్నారు. ఎంత కరెక్ట్గా చెప్తున్నారో.